మరి 20వ తేదీ నవంబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ 5వ తేదీ మధ్యకాలంలో ఏం జరగనుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అసలు ఎందుకు ఎదురవుతాయి, దానికి కారణాలు ఏంటి, ఈ విషయం అంతా కూడా నేను కొంచెం విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఏమిటనంటే 20వ తేదీ నాటికి ఇక్కడ ఏం జరుగుతుందంటే అతిచార గురువు అయినటువంటి ఈ యొక్క అతిచారంలో ఉన్నటువంటి గురువు ఈ కర్కాటక రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇకపోతే 20వ తేదీ నాటికి ఈ యొక్క రవి కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ, ఆ తర్వాత సూర్యుడు కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. ఇకపోతే రాహు 23వ తేదీన మళ్ళీ 9:30 గంటల ప్రాంతంలో ప్రొద్దుట శతభిష నక్షత్రంలోకి రాబోతున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో ఉంటాడు. ఈ రకంగా మనం చూసినట్టయితే జలరాశిలో గ్రహాలు ఎక్కువగా కనపడతాయి. శతభిష నక్షత్రం అంటే కూడా జలానికి సంబంధించింది, అంటే నీటికి సంబంధించినటువంటి నక్షత్రమే. ఇకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది, ఏమిటి, ఇక్కడ మీనరాశి మీకు తెలుసు జలరాశి, కర్కాటక రాశి జలరాశి, మళ్ళీ ఇక్కడ కూడా ఈ వృశ్చికం అనేటువంటిది కూడా అంతే. ఇకపోతే రాహు శతభిష నక్షత్రంలోకి వచ్చినప్పుడు జలమయమే. మరి ఎంత పెద్ద తుఫాన్ వస్తుందండి ప్రపంచంలో, నలుదిక్కుల తుఫాను మామూలుగా రాదు, వర్ష బీభత్సం అనేటువంటిది ఉంటుంది. చాలా పరిస్థితులన్నీ అతలాకుతలమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఈ రకంగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అంటే అనేక సార్లు జరగటం అనేది కూడా చూసాం మనము, అది ప్రూవ్ అయింది కూడా. ఈ రకమైనటువంటి కాంబినేషన్స్లో ఎప్పుడైతే ఉంటుందో వాతావరణ బీభత్సకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రకంగా మనం చూసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు అని అంటే మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కువ దూర ప్రయాణాలు చేయకుండా, మళ్ళీ ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు అతి జాగ్రత్తగా ఏం చేయాలి, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు మనం ఎలా చేయాలి, ఏ రకంగా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయం కూడా ముందే చూసుకుని ఆ రకంగా ప్రయాణాలు చేస్తూ మనం ఏదో ఒక రకంగా ఈ నీటి అనేటువంటి ఆ ఒత్తిడిలో మనం దెబ్బతినకుండా మనం చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తేదీలు ఏంటంటే నవంబర్ 20వ తేదీ నుంచి మొదలుకొని డిసెంబర్ 5వ తేదీ మధ్యకాలంలో ఇటువంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలవు మరి ఉంటాను. నమస్కారం.